అసోంలో వరుసగా రెండోసారి హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 12న అసోం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన హిమంత 102 ఎమ్మెల్యేల మద్దతుతో గవర్నర్ను కలిశారు. అటు బెంగాల్లో టీఎంసీ విభజన రాజకీయాలు చేసిందని విమర్శించారు కమలనాథులు. అసోంలో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ నుంచి శాసనసభ పక్షనేతగా హిమంత బిశ్వ శర్మ ఎన్నికయ్యారు. ఈ నెల 12న అసోం సీఎంగా హిమంత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజధాని గౌహతిలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో 8 మంది పార్టీ ఎమ్మెల్యేలు హిమంత బిశ్వ శర్మ పేరును నాయకుడిగా ప్రతిపాదించారు. కేంద్ర పరిశీలకులుగా జేపీ నడ్డా, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని హాజరయ్యారు. బీజేపీ మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ హిమంత నామినేషన్కు మద్దతుతో ఎన్డీఏ లీడర్గా హిమంత ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి అసోం పగ్గాలు చేపట్టనున్నారు హిమంత బిశ్వ శర్మ. శాసనసభ పక్షనేతగా ఎన్నికైన తర్వాత హిమంత బిశ్వ శర్మ లోక్ భవన్ లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కు రిక్వెస్ట్ చేశారు హిమంత బిశ్వ శర్మ. 102 మంది ఎమ్మెల్యేల మద్దతుతో గవర్నర్ కు లేఖ ఇచ్చినట్లు కేంద్ర పరిశీలకుడు జేపీ నడ్డా తెలిపారు. असम की जनता ने वोट देकर मोहर लगाई है। ये उस बात का प्रमाण है कि प्रधानमंत्री मोदी जी की नीतियों पर असम जिस तरीके से आगे बढ़ रहा है, सबका साथ, सबका विकास, सबका विश्वास, इस मंत्र को लेकर जो चल रहा है और जो असम में विकास हुआ, सबका विकास हुआ है और सबका विश्वास मिला है, इसका नतीजों पर स्पष्ट संकेत हम सबको देखने को मिलता है. అసోంలో వరుసగా 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆశీర్వదించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు హిమంత బిశ్వ శర్మ. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో అసోంను నిలపడమే లక్ష్యమన్నారు హిమంత. जो हम कभी सोचे भी नहीं था उस लेवल तक लेके गया और ये पूरा विजय प्रधानमंत्री जी ने जो असम को विकास का रास्ता में लेके गया, ये पूरा चुनाव प्रधानमंत्री जी का विकास का ये यज्ञ को असम का जनता ने आशीर्वाद दिया है. హిమంత కేవలం పొలిటికల్ లీడర్ మాత్రమే కాదని అభివృద్ధిపై ముందు చూపు ఉన్న వ్యక్తిగా ఖ్యాతికెక్కినట్టు చెప్పారు బీజేపీ ఎమ్మెల్యేలు. डॉक्टर हिमंत बिश्व शर्मा जी को भारतीय जनता पार्टी और एनडीए का नेता हिसाब से फिर से चुना गया है. उनके नेतृत्व में पिछले 5 साल जो असम का विकास हुआ, आने वाले 5 साल और ज्यादा विकास होगा और आने वाला 5 साल असम का स्वर्णिम काल होगा. प्रधानमंत्री नरेंद्र मोदी जी के आशीर्वाद से और उनके मार्गदर्शन में. బెంగాల్లో టీఎంసీ విభజన రాజకీయాలతో పేదలకు అందని అన్ని కేంద్ర సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ సమీక్ భట్టాచార్య. బెంగాల్ను పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బెంగాల్ అభివృద్ధిలోనూ మమత రాజకీయాలను చొప్పించారని విమర్శించారు భట్టాచార్య.